అయితే ఇట్లా ఉన్నది వర్షం. అరే కదరా ఊకో. ఏమైంది? అరే నీ పెళ్ళాం రోజు ఎవరెంపడో తిరుగుతుందేమ్రా నేను చూస్తున్నా. నా పెళ్ళామా? నీ పెళ్ళామేరా, మరి ఎవరి పెళ్ళాం అనుకుంటే నీ పెళ్ళామే తిరుగుతుంది. మీరు ఎన్ని చెప్పినా నా పెళ్ళాం గురించి నమ్మబుద్ధి అయితే లేదు. ఇటువంటి మాటలు అయితే మళ్ళీ విలువ కూరినాను. మరి అది మనం తయారైంది పోరా. మనుషులట మనుషులు, నోటికి ఏది దొరుకుతుంది మాట్లాడతారా? నరం లేని నాలుకంటే ఏందో అనుకున్నా, మోపై తారు మంది కొంపలు ముంచా. ఏమైందిరా? ఎవరినో గంటగానం తిడతాను దేనికి? ఏముందమ్మా, రోడ్డు మీద పోతే నలుగురు నాలుగు మాటలు అంటుర్రు. ఎందుకంటాను? మన పల్లవి రోజు ఎవరితోడో తిరుగుతుందట. గా రామ్గఢ్ లేడా మన ఇంట్లోకి కూడా రాంగ చూసిండట. ఒరేయ్, నేను కూడా మొన్న వస్తా అంటే పోంగా చూసిన, ఎవడే అని అడిగినా, ఏమో నాకు ఎవరిలో అడ్రస్ అడిగిండు అత్తమ్మ, నాకు తెలియదు అంటే పోతాండని చెప్పింది. అవి ఒకటే టెన్షన్ పడుతుంది, అంత ఏదో భయం భయంగా కనబడ్డదిరా నాకు కూడా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఏమైనా దిమాకుండే మాట్లాడుతున్నావా? దాని గురించి నీకు తెలియదా? పల్లవి ఎసోంటిది, ఏం కథ, అది మంచిది, దానికి గుణం మంచిది, తెలియదా నీకు? అది కాదు కొడుక, ఎవరైనా 4 సార్లు చూడండి ఉత్తపుణ్యానికి నిందలేయరు. ఏదన్నా ఉంటే నిమ్మలంగా అడుగుపో. మంది అన్నది వేరు, నువ్వు అన్నది వేరమ్మా. మళ్ళోసారి అన్నావు అనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. పల్లవి అన్నం పెట్టే.